అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మనోజ్. కర్నూలులో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఏదైతే చిన్నటైకూరు దగ్గర వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైందో ఆ ప్లేస్కి సరిగ్గా 1.7 కిలోమీటర్ ముందు ఏదైతే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగన్ పహాడ్ వద్ద సో ఆ ఫ్లైఓవర్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా ఒక కంటైనర్ వెహికల్ 3 కార్లతో వెళ్తా ఉంది. దాని పక్కనే ఫార్చునర్ వెహికల్ ఏం చేసిందంటే ఆ కంటైనర్ని ఓవర్టేక్ చేసిన తర్వాత అదుపు తప్పిన కంటైనర్. సో అది నేషనల్ హైవే NH44 నెంబరు. సో అది కానీ 2 వేనే ఉంది. అంటే 2 కార్లు ఒక్కసారి వెళ్ళొచ్చు, లేదా ఒక వెహికల్ ఒక 10 టైర్ల బండి ఒక కారు మాత్రమే వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి అంత 4 లైనర్ ఏం కాదు, 2 లైనర్ మాత్రమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫార్చునర్ కార్ డ్రైవర్ చేసిన పాపం 3 కార్లు నుజ్జయ్యాయి. కొంతమంది కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిజంగా అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఈ కంటైనర్ బెంగళూరు వెళ్తుంది. సో బెంగళూరు వెళ్తున్న వెహికల్స్కి మాత్రమే ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో అంటే అదొక మూఢనమ్మకం ఇంకోటి అని కాదు, కానీ జరుగుతున్న 4-5 రోజులుగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఏది పట్టుకున్నా, ఏ యాక్సిడెంట్ పట్టుకున్నా, మేజర్ యాక్సిడెంట్ అది పక్కా బెంగళూరు వెళ్ళే వెహికలే. నిజంగా ఫార్చునర్ వెహికలే ఓవర్టేక్ చేయడం వల్లే 3 కార్లు నుజ్జయ్యాయా? సో మీరేమనుకుంటారు నాకు మస్తుగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ సినారీ చూసుకుంటే పర్టికులర్గా బెంగళూరు వెళ్ళే వెహికల్స్ మాత్రమే ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్న పరిస్థితి. పర్టికులర్గా సో ఎప్పుడైతే ఫార్చునర్ ఓవర్టేక్ చేసిందో కంటైనర్ రోడ్డు ముందున్న 3 కార్లని గుద్దేశాడు. సో 1 by 1 ఫస్ట్ ఫార్చునర్ని గుద్దాడు, తర్వాత బాలనో, తర్వాత I-20. సో 3 కార్లు నుజ్జయి మీరు విజువల్స్ చూసుకోవచ్చు. సో కొంతమందికి గాయాలైన పరిస్థితి, ఎటువంటి ప్రాణహాని మాత్రం జరగలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే మొన్న కర్నూలు చిన్నటైకూరు హైవే వద్ద జరిగిందో ఆ 19 మంది స్పాట్లోనే చనిపోయిన ఘటన, దానికి సరిగ్గా 1.7 కిలోమీటర్స్ ముందు జరిగింది. సో ఇప్పుడు పర్టికులర్గా బెంగళూరు వెళ్ళే హైవే గురించి, బెంగళూరు వెళ్ళే వెహికల్స్ మీద, ప్రైవేట్ ట్రావెల్స్ మీద, వాటికే ఈ ఇన్సిడెంట్స్, ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే పర్టికులర్గా సో అది కొంచెం ఒక 2 లైనర్, అంటే కొన్ని అర్బన్ ఏరియాస్లో 2 లైనర్ ఉంటుంది. అండ్ సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత 4 లైనర్ ఎక్స్పాండ్ అయింది. యాక్చువల్గా గతంలోనే ఈ 2 లైనర్ ఎక్కడుందో దాన్ని అన్నిటినీ కూడా 4 లైన్ చేయాలనేది నితిన్ గడ్కరీ గారు చేసిన ప్రతిపాదన. దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఎప్పటి నుంచో అమలు అవుతూనే ఉన్నాయి. 2023 నుంచి కూడా, ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా ఏపీలో ఆ హడావుడి జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన పరిస్థితి. సో అయితే ఏదేమైనప్పటికీ కూడా సో ఆ టెక్నికల్ రీజన్ మనం పక్కన పట్టేసి ఇప్పుడు ఈ బెంగళూరు వెళ్ళే వెహికల్స్కే ఎక్కడెక్కడ జరిగాయో మాట్లాడుకుందాం. అండ్ మొన్న 2 days బ్యాక్ సాటర్డే మార్నింగ్ ఏదైతే ఈ VRT ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఉందో, రాజమండ్రి నుంచి బెంగళూరు బయలుదేరింది. నెల్లూరు దగ్గర ఆ బస్సు అదుపు తప్పింది. జస్ట్ డివైడర్ కాస్త లేకపోతే అక్కడ ఆ బస్సు పల్టీ కొట్టుండేది. మళ్ళీ ఇవాళ మార్నింగ్ ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు బయలుదేరింది. ఆ బస్సుకు కూడా యాక్సిడెంట్ అయింది. సో త్రుటిలో ప్రమాదం తప్పింది. అది కూడా బెంగళూరు వెళ్ళే బస్సే. అండ్ రీసెంట్గా ఓఆర్ఆర్ దగ్గర, పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర, హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర న్యూగోకు సంబంధించిన బస్సు కూడా బోల్తా పడిన సిచ్యువేషన్. సో కొంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ హాస్పిటల్లో, మరికొంతమంది సేఫ్గా బయటపడ్డారు. కానీ ప్రాణహాని జరగలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరుగుతున్న యాక్సిడెంట్ అన్నీ కూడా మ్యాక్సిమం టువర్డ్స్ బెంగళూరు హైవేలో అండ్ పర్టికులర్గా ఏదైతే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో. కానీ ఇక్కడ పర్టికులర్గా మిస్టేక్ అయితే ఫార్చునర్ వెహికల్ అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో నాకు మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.